Welcome all the viewers here. This is Jagan Mohan, psychologist specialized in child crime and occupational psychology. ఈ రోజు మనము వెరీ పర్టికులర్గా రైట్ సిటిజన్షిప్ బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై సిటిజన్షిప్ బిహేవియర్? ఈరోజు మార్కెట్లో చాలామంది మాట్లాడుతుంటారు రైట్. మా ఇండియాలో ఇంతే, మా హైదరాబాద్లో ఇంతే, మా ఊళ్ళో ఇంతే, మా గవర్నమెంట్ ఇంతే, మా పంచాయతీ ఇంతే, మా సర్పంచ్ ఇంతే అని ఎన్నో రకాలుగా ఎన్నో అభాండాలు బ్లేమ్ గేమ్ ఒకటి చేస్తూ ఉంటారు. కానీ నా బాధ్యత ఏంటి, నేను ఏ విధంగా మార్పు తీసుకురాగలను? గాంధీ గారు అన్నట్టు రైట్, యూ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు మార్పు అనేది నీతో మొదలుపెట్టు రైట్. మార్పు దేశాన్ని మొత్తం మార్చడం అనేది కాదు. నువ్వు ఎప్పుడైతే మార్పు మొదలు పెడతావో 10 మంది నిన్ను అనుసరిస్తారు, 10 మంది నిన్ను ఫాలో కావడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ పాయింట్స్ రైట్. ఒక చిన్న ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, కలాం గారు మిస్టర్ ప్రెసిడెంట్, వై ఈజ్ ఇండియా డెవలపింగ్ రైట్, వై ఈజ్ ఇట్ నాట్ డెవలప్డ్ అని ఒక చిన్న క్వశ్చన్ రేజ్ చేస్తుంది. అప్పుడు కలాం గారు ఒక బ్యూటిఫుల్గా ఒక మెసేజ్ ఇచ్చారు, బేటా ఇండియా ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ కానీ ఇండియన్స్ ఆర్ నాట్ డెవలప్డ్. అంటే ఇది ఎవరినో కించపరచడానికి అఫెన్సివ్గా నేను చెప్పడం అని కాదు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మనలో ఒక సిటిజన్షిప్ బిహేవియర్ అనేది ఒకటి ఈరోజు చాలా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఎన్నో దేశాలు 2-3 దేశాలు తిరిగాను నేను. ఆ దేశాలలో వెరీ పర్టికులర్గా ఈ ఫేవరెట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్క నాగరికుడు చిన్న పని దగ్గర నుంచి, లేబర్ దగ్గర నుంచి టాప్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు నా దేశము, నా రోడ్లు, నా హాస్పిటాలిటీ, నా కర్తవ్యము, నా డ్యూటీ, నా గవర్నమెంటు, నా మినిస్టర్సు, ప్రతి ఒక్కటి, మా దగ్గర ఉన్న వాతావరణము, మా దగ్గర సప్లైస్, మా దగ్గర ఉన్న ప్రావిజన్స్, మా దగ్గర ఫెసిలిటీస్, మాదొక ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. సింగపూర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్. సో అలాంటిది మన దగ్గర ఎందుకు లేదు? క్రిటిసిజం ఎందుకుంది? హిపోక్రసీ ఎందుకుంది రైట్? ఫుడ్ మనం తింటూ ఉంటాం కానీ ఆ ఫుడ్ని తిడుతూ ఉంటాం రైట్. ఆ ఫుడ్ ఇది బాగలేదు, దాంట్లో అది బాగలేదు. ఫుడ్ మన దగ్గర కావాల్సిన కోరుకున్నదే మనకు ఉంటుంది కానీ మన తృప్తి అనేది మన దగ్గర ఉండదు, సాటిస్ఫాక్షన్ అనేది మన దగ్గర ఉండదు. సో అది హిపోక్రిటిక్ బిహేవియర్ ఆర్ క్రిటిక్ బిహేవియర్. సో అలాంటిది మనం ఎలా ఖండించాలి, అలాంటిది ఎలా మనము స్టాప్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి? మనం చిన్న విషయాల్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటాము వెహికల్ మీద, ఎన్నో రకాలుగా రోడ్డు పాడై ఉంటుంది రైట్. సిగ్నల్స్ ఎవరు ఫాలో కారు, ఇంటిగ్రిటీ అనేది ఉండదు. ఆ సిగ్నల్స్ ఏ విధంగా మార్నింగ్ ఒక విధంగా ఉంటే ఈవినింగ్ ఒక విధంగా ఉంటారు రైట్. లేట్ నైట్ ఇంకో విధంగా ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళతో గొడవ పడుతుంటారు. పోలీస్ మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తుంటారు. పోలీస్ అంటే ఇది నేను దొంగని కాదు అనే ఒక అఫెన్సివ్ మోడ్లోకి, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతుంటారు. ఒక లాయర్కి సరి అయిన సమాధానం ఇవ్వరు, మెసేజ్ సరిగా ఇవ్వరు. ఒక డాక్టర్కి పూర్తి తరహాగా కేస్ స్టోరీ సరిగ్గా చెప్పరు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. ఇలాంటివి ఎన్నో రకాలుగా చిన్న విషయాలు ఉన్నాయి. ప్లస్ ఇదన్నీ కాకుండా కూడా తనకు కావాల్సిన బేసిక్ సర్టిఫికేషన్స్, ఒక ఆధార్ కార్డే కావచ్చు, పాస్పోర్టే కావచ్చు, లైసెన్సే కావచ్చు, ఓ సరి అయిన డైరెక్షన్, మార్గదర్శకంగా రైట్ డైరెక్షన్ తీసుకోకుండా, కౌన్సిల్ చేసుకోకుండా రైట్ ఎలా పడితే ఎలా జరిగితే అలా ఒక కార్డు తీసేసుకోవాలి, 10 కార్డులు పెట్టేసుకోవాలి, లేదా అసలు దాని గురించి పట్టించుకోకూడదు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మనని చూస్తోంది, ఏ విధమైన మన ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలను, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళను, మన డెవలప్మెంట్ ఎలా జరగాలి. ఒక 10 years బ్యాక్ చూసిన సిటీ ఈరోజు ఎలా మారుతుంది, ఈ సిటీలో ఎవరు మారుతున్నారు, మరి సిటీలో ఉన్న వాళ్ళు ఎందుకు మారట్లేదు, సిటీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు మారుతున్నారు, ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్. ఎవరో మనకు ఐడియా ఇస్తే కానీ మనం ముందుకు పోవడం అని కాదు. అది దట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము రైట్, ఎన్ని రకాల దగ్గరగా ఒక 100-150 సెలబ్రేషన్స్ ఉంటాయి మనకు సంవత్సరం మొత్తంలో. ప్రతి ఒక్కటి మనం ఎంత పద్ధతిగా, ఎంత ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ విధంగా ఎథికల్గా ఉన్నాము, యాజ్ అ హెల్ప్ సీకర్గా మనం ఏ విధంగా ఎథికల్గా ఉన్నాము, మన ఎథిక్స్, వాల్యూస్ రైట్, వాల్యూ సిస్టమ్స్ రైట్, ఇవన్నీ మనం ఎందుకు పాటించట్లేదు? మనం ఇంకోరిని బ్లేమ్ చేసి వాళ్ళ దగ్గర లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పడం కంటే మన దగ్గర అవి ఉన్నాయా, మనం అది పాటిస్తున్నామా, 10 మందికి మనం ఎవరితో గొడవ పడకుండా 10 మందికి మనం సహాయం చేసే పద్ధతిగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు రైట్, యాజ్ అ ట్రూ సిటిజన్ మీరు ఓటు వేస్తున్నారా లేదా,
ఆ ఓటు వేసి ఎవరికైతే వేస్తున్నారో ఆ అధ్యక్షులు మీకు తెలుసా లేదా, వాళ్ళతో కనెక్టెడ్ అయి ఉన్నారా లేదా, ఆ లోకల్గా ఉన్న ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో, మినిస్టర్స్ ఉన్నారో, లైక్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో, స్పాక్స్, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ అవసరం వస్తే, హెల్త్ ఇష్యూ వస్తే వీళ్ళతో మాట్లాడొచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళ కరెంట్ ప్రాబ్లం ఏదైనా వస్తే వీళ్ళతో మాట్లాడొచ్చు, వాటర్ ప్రాబ్లం ఏదైనా వస్తే వీళ్ళతో మాట్లాడొచ్చు, రైట్, రోడ్ల ప్రాబ్లం వస్తే ఇవి మాట్లాడొచ్చు. ఈ అప్రోచ్ ఉందా లేదా మన దగ్గర? వీళ్ళందరూ గవర్నమెంట్ అన్ని నెంబర్స్ ఇస్తుంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తుంది, వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. కానీ మనము ఒక మ్యూచువల్ ఎక్స్చేంజ్, నేను నీకు సహాయం చేస్తాను, మీరు మాకు సహాయం చేయండి, మా ఏరియా నేను నిలబెట్టుకోవడానికి, రైట్, ఒక జన్మభూమి కార్యక్రమాన్ని మనం చేసి అదేదో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో అది గవర్నమెంట్ సర్వెంట్స్ మాత్రమే చేయాలని కాదు. మనము చిన్న చిన్న విషయాలలో సండేస్ దొరికినప్పుడు ఏదైనా చిన్న కమ్యూనిటీ గ్యాదరింగ్ చేసుకొని మన ఏరియా హ్యాపీగా ఉందా లేదా, మన ఏరియా ఉందా హెల్తీగా ఉందా లేదా, అదేవిధంగా అన్ని రకాల మన చుట్టుపక్కలగా ఫార్మర్ ఫిలాసఫీ అంటారు, తన మొక్కలు సరిగా ఉండాలంటే తను పెంచిన మొక్కలు, మంచి మొక్కలు 10 మందికి పంచాలి. అది ఒక ఫార్మర్స్ సైకాలజీ ఆర్ ఫిలాసఫీ. అదేవిధంగా అలాంటి ఆలోచన మనకు ఉందా, మనం హ్యాపీగా ఉన్నాము, మన చుట్టుపక్కల కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అలాంటి ఎన్వైరన్మెంట్ మనకు ఉందా, మన పిల్లలు హ్యాపీగా ఉంటున్నారా, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా, ఏ రాత్రి అయినా సరే ఎక్కడికి ఏ టైంలో వెళ్ళినా మనకు అన్ని రకాలుగా సొసైటీ నుంచి మనకు సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ చేస్తాం, సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, సరి అయిన రిపోర్ట్ ఇస్తున్నామా, సరి అయిన ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తున్నామా, మా ఏరియాలో ఇలాంటిది జరగాలి, ఈ ఏరియాకి మేము హక్కుదారులు, ఆధార్ కార్డు హోల్డర్సు, రైట్, ఎట్ ద సేమ్ టైం మన హక్కుని మనం సరిగ్గా ఉపయోగిస్తున్నామా, రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, ఎన్నో రకాలుగా మిస్యూజు, అబ్యూజు, ఓవర్ యూజు జరుగుతుంటాయి, అలాంటివన్నీ ఖండిస్తున్నామా లేదా, ఎక్కడ కూడా ఏది కూడా, రైట్, కరెంటు చోరీ కానీ, లేదా వాటర్ క్రాస్ కనెక్షన్స్ కానీ, లేదా రోడ్డు ఉన్నప్పుడు చిన్న షార్ట్ కట్స్ కావాల్సిన స్పీడ్ బ్రేకర్స్ వేసేసి మనకు తోచినట్టు విధంగా రోడ్లు పాడు చేయడము, అలాంటివి చేస్తున్నామా? ఇవన్నీ చేయకుండా నార్మల్గా ఒక ట్రూ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఏదైతే కంట్రీ డిజైన్ ఉండాలో, ఒక కొత్త మనిషి మన ఏరియాలోకి వచ్చినప్పుడు, మన ఏరియాలోకి మనల్ని చూడడానికి వచ్చినప్పుడు, మీ ఏరియా ఎంత చక్కగా ఉంది, నాకు ఇక్కడ వచ్చి ఉండాలనిపిస్తుంది అనే విధమైన ఎన్వైరన్మెంట్ మన దగ్గర క్రియేట్ అయి ఉందా, ఒక గార్డెన్ ఉందా, రైట్, ఆర్ రాదర్ అంబియన్స్ అనేది ఒకటి మనం డెవలప్ చేస్తున్నాం, అదే లైటింగ్ అంత సరిగ్గా ఉన్నదా లేదా, సప్లై సరిగ్గా ఉన్నాయా లేవా, లేబర్ ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో అందరూ అవైలబుల్గా ఉన్నారా లేదా, ఈ మూమెంట్స్, ఇవన్నీ అన్ని టచ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ టచ్ పాయింట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరస్పరంగా మనము అందరితో మాట్లాడుతూ ఉండాలి. మినిస్టర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, ఎవరైనా సరే ఎక్కడెక్కడ ఎవరెవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరెవరికి గ్రీవెన్స్ పంపిస్తుండాలి, రైట్, వెనక ముందు ఆలోచించకుండా చేస్తూ ఉండాలి. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రైట్, ఒక ప్రోగ్రామ్ చేయడానికని ఒక ప్లేస్లోకి వెళ్ళాను. అక్కడ ఆ రైల్వే స్టేషన్లో బోర్డు లేదు. 12 గంటలకు చేరాల్సిన ట్రైన్ 2 గంటలకు చేరింది. బయటకు దిగిన తర్వాత అది రాంగ్ ట్రాక్లో ఆగి ఉంది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత సడంతా చీకటి ఉంది, బోర్డు కనపడలేదు. బోర్డు కనపడకపోయే వరకు నేనేం చేశానంటే, వేరే ఆలోచన లేక అది 1 మినిట్ స్టాప్ అక్కడి నుంచి ట్రైన్లో నుంచి దుంకేశాను. 1 మినిట్ తర్వాత అప్పటికి గెస్ట్ చేశాను, జీపీఎస్లో చెక్ చేసుకొని ఇదే ప్లేస్ అని దుంకేశాను. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఏంటంటే, నేను దుంకి అంతవరకు సరిపోలేదు కదా, నా కాళ్ళు దెబ్బ తాకేసాయి. దెబ్బ తాకిన తర్వాత బయటికి వచ్చేసి చూస్తే ఇలాంటి ప్రాబ్లం, ఆ డ్రైవర్ ఎవరైతే వచ్చి, సార్ ఇదేంటి సార్ ఇలా పని చేశారేంటి సార్ అంటే, అక్కడ బోర్డు లేదు, ఇక్కడ వచ్చి ఆగిపోయింది, మరి నేను ఈ ప్లేస్లో దిగాలి కదా, లేదా మళ్ళీ ఇంకా 60 కిలోమీటర్ల ముందు నా డెస్టినేషన్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని అర్ధరాత్రి ఎక్కడ దిగాలని దుంకేశాను, కానీ స్లిప్ అయిపోయి కింద పడిపోయి దెబ్బలు తాకేశాను. రైట్, దాంతో సరిపోలేదు. 2-3 డేస్ అక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఇమీడియట్గా రైల్వే స్టేషన్లోకి వెళ్ళేసి, అక్కడ ఎవరైతే స్పాక్ ఉన్నారో, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, ఇమీడియట్గా ఒక లెటర్ రాసి అక్కడ అందరికీ హెడ్ ఎవరికైతే ఆ హైరార్కీ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ ఇచ్చేసి వెరీ పర్టికులర్గా చెప్పాను, ఈ విధంగా నాకు జరిగింది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నేను ఒక సైకాలజిస్ట్ని, ఒక కార్పొరేట్ ట్రైనర్ని, ఈ విధంగా వచ్చాను, ఇలా బాధపడ్డాను, మనకు తెలియకుండా ఎంతమంది ఇలాంటి ఇబ్బంది పడుతుంటారో మీరు చూసుకోండి అని పంపించాను. కరెక్ట్ 2 months తర్వాత నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది, సార్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే యూ దట్ we have got the permission to install the name board అని చెప్పారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు అనిపించింది నాకు ఇది పద్మశ్రీ అవార్డు పొందినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే మనలో కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మూమెంట్ తీసుకురావడానికి, మన సమాజం, మనం బతుకుతున్న సమాజంలో, మనం ఉంటున్న సమాజంలో, కదులుతున్న సమాజంలో ఇబ్బందులు ఏవి జరగకుండా, నాకొక్కరికి ఇబ్బంది అని కాదు, మన సొసైటీలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇబ్బంది కాకుండా, అది మురికి కాలువలే కావచ్చు, స్పీడ్ బ్రేకర్లే కావచ్చు, రైట్, ఒక ఎలక్ట్రిక్ పోల్ కింద
కింద పోయి ఉండొచ్చు, రైట్, ఎన్నో విధాలుగా, రైట్, మనకు కావాల్సిన వసతులు మనం తీసుకుందాము, అదే తిరిగి రిటర్న్గా మనము దేశానికి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది, రైట్. ఇది ఎప్పటికీ సరిపోదు, లైఫ్ లాంగ్ జీవితాంతము మనము నేర్చుకోవాలి, రైట్. మనము మన పిల్లల్లో కూడా ఇలాంటి ఆలోచన డెవలప్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ సిటిజన్షిప్ బిహేవియర్. సిటిజన్షిప్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా మనం పాటించాలి, మొదలు పెట్టాల్సిన బేసిక్ రూల్, మనం ట్రాఫిక్, స్పెషల్లీ ఈరోజు మన దగ్గర అతి ఘోరంగా భయంకరంగా అందరినీ ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ట్రాఫిక్ రూల్స్ ఆర్ ట్రాఫిక్ సిగ్నల్స్, లేదా రోడ్డు మీద మనం ట్రాఫిక్ సెన్స్ అనుకుందాం. అన్ని సిటీస్లలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, కానీ కొద్దిగా యావరేజ్గా చూస్తే, రైట్, మన సిటీలో, రైట్, ఎవరినో అడిగాను అనమాట, ఏంటి బాబు ఇక్కడ రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ ఉన్నాయి కదా, ఇది ఎవరు పాటించట్లేదు ఎందుకంటే, సార్ ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని మేము వెళ్ళిపోతాం సార్, సిగ్నల్స్తో మాకు సంబంధం ఉండదు అని. టు సమ్ ఎక్స్టెంట్ తక్కువగా ఉన్న జనాభా ఉన్న ఏరియాస్లో, యూనియన్ టెరిటరీస్లో, రిమోట్ ఏరియాస్లో సిగ్నల్స్ జంప్ అయినా అంతగా ఇష్యూ లేదు. కానీ మనలాంటి ప్లేస్లో ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో లేదో, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ చూడండి ఎన్ని జరుగుతున్నాయో, రైట్. ఇక్కడ ఈ ట్రాఫిక్ రూల్స్ నుంచి మొదలు పెట్టాలి బేసిక్గా. మనము తొందరపడేయడం కంటే ఎవరైతే తొందరపడుతున్నారో, బాబు నువ్వు ముందుకెళ్ళు, నేను నీ వెనక ఫాలో అవుతాను అనే ఒక సబ్మిసివ్ మోడ్, ఒక సర్వీస్ ఓరియంటెడ్, ఒక సిటిజన్షిప్ బిహేవియర్, మనము రెస్పెక్ట్ అనేది ఒకటి మనం డెవలప్ చేస్తూ ఉండాలి. అందరూ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడి నుంచైనా ఏదైనా హాల్లోకి బయటికి వస్తున్నాను, స్కూల్స్లలో కూడా ఒకేసారి డోర్స్ తెరవగానే అందరూ పిల్లలందరూ బయటికి ఒకరి మీద ఒకరు పడుతూ బయటికి రావడం అనేది ఏదైతే జరుగుతుందో అలాంటివి జరగకుండా ఒక క్యూ పద్ధతి పాటిస్తూ, రైట్, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ముందు మీరు, రైట్, పహలే ఆప్, రైట్, దాని తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అనే చిన్న ఎథిక్స్ అనేవి కొన్ని డెవలప్ చేసుకోవాలి, మేనరిజం డెవలప్ చేసుకోవాలి. ఒక క్యూ పద్ధతి అనేది కాకుండా ప్రతి ప్లేస్లో, అది ఫిల్మ్ థియేటర్ ఎక్కడైతే పబ్లిక్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో, ప్రతి ఒక్క, అది ఫిల్మ్ హాలే కావచ్చు, ఒక ఫంక్షన్ హాలే కావచ్చు, ఒక స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి ప్లేస్లో ఒక సిటిజన్షిప్, ఒక ట్రూ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అనే విధంగా 10 మందికి సహాయపడే విధంగా, అందరూ ఒక ఫ్యామిలీ, మనమందరం ఇండియన్స్, భారతీయులమే, రైట్, అనే విధంగా ముందుకు వెళ్తూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ జగన్ మోహన్ సైనింగ్ ఆఫ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.